విలేజ్ క్లినిక్ లోని డాక్టర్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నోరు పారేసుకున్న ఘటన మర్చిపోకముందే తాజాగా ఓసీఐ పైన ఆయన తన నోటికి పని చెప్పారు. రోజు చిల్లర తీసుకునే చిల్లరగాడివి అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్ పట్ల ఫోన్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సిఐ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విషయం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో తాడిపత్రి పట్టణంలో విహెచ్పి నాయకులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్లో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో స్టేషన్కు వచ్చిన ఏఎస్పీ రోహిత్ కుమార్ ఇది గమనించి బాణసంచా కారణంగా వాహనదారులకు పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారిని స్టేషన్కి తీసుకురావాలని సిఐ సాయి ప్రసాద్ని ఆదేశించారు. సిఐ అక్కడికి వెళ్లి సంబరాలు చేసుకోవడానికి అనుమతి లేదని స్టేషన్కి రావాలన్నారు. ఈ క్రమంలో విహెచ్పి నాయకుల్లో ఒకరు సిఐ కాలర్ పట్టుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహంతో వారిని బలవంతంగా స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ విహెచ్పి నేతల్లో ఒకరు మంత్రి సత్యకుమార్ కి ఫోన్ చేసి సిఐకి ఇవ్వగా, రోజు చిల్లర తీసుకునే చిల్లరగాడివి అంటూ సిఐని మంత్రి దూషించినట్లు తెలిసింది. ఫోన్ పెట్టేసిన వెంటనే సిఐ, నేనేమి చిల్లర తీసుకునేవాడిని కాదు, నన్ను వేరే స్టేషన్కి మార్చుకోమనండి, 5 నిమిషాల్లో వెళ్ళిపోతా, పోస్ట్ పీకి పడేస్తే టీ కొట్టు పెట్టుకొని బతుకుతా, మీ అందరిపై కేసు బుక్ చేసి పడేస్తా, అధికారం ఉంది కాబట్టి కేసు మూసేసుకుంటారేమో, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి పడేస్తా, ఏం చేస్తారు అంటూ విహెచ్పి నాయకులపై ఆయన ఫైర్ అయ్యారు.